Good morning. Myself, Pulicharla Maheshwara Reddy. I am studying in first year ECE department in Srinivasa Ramanujan Institution of Technology in Anantapur. Today I am going to explain about Cauchy's mean value theorem and related to one problem to it. Subject mathematics. First of all, given question, define Cauchy's mean value theorem and solve the Cauchy's mean value theorem. F of x equals to root x and g of x equals to 1 by root x in closed interval a comma b. అంటే ఫస్ట్ ప్రాబ్లం వెళ్ళే ముందు థీరం తెలుసుకుందాం. ఫస్ట్ ఇఫ్ ఎఫ్ వ్యారీస్ ఇన్ క్లోజ్ ఇంటర్వల్ ఏ కామా బి టెన్స్ టు ఆర్ అండ్ జీ వ్యారీస్ ఇన్ క్లోజ్ ఇంటర్వల్ ఏ కామా బి టెన్స్ టు ఆర్, ఈ రెండు వ్యారీ అయిన తర్వాత ఇఫ్ ఎఫ్ అండ్ జీ ఆర్ టూ రియల్ ఫంక్షన్స్ అయి ఉండాలి సచ్ దట్ అవి ఎలాగంటే ఎఫ్ జీ ఆర్ కంటిన్యూస్ ఇన్ క్లోజ్ ఇంటర్వల్ ఏ కామా బి. అంటే ఎఫ్ మరియు జీ ఈ క్లోజ్ ఇంటర్వల్లో ఉండే ఏ కామా బి మధ్యలో లై అవ్వాలి. అలా లై అయితేనే అది ఆ ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై అయినట్టు. అలాగే సెకండ్ కండిషన్కి వెళ్దాం. జీ అండ్ జీ కామా ఎఫ్ ఆర్ డిఫరెన్షియబుల్ ఇన్ ఓపెన్ ఇంటర్వల్ ఏ కామా బి. అంటే ఈ జీ అండ్ ఎఫ్ అనేది ఓపెన్ ఇంటర్వల్లో డిఫరెన్షియబుల్ కూడా అవ్వాలి. ఈ సెకండ్ కండిషన్ సాటిస్ఫై అయిన తర్వాతనే థర్డ్ కండిషన్లోకి వెళ్దాం. జీ డాష్ ఆఫ్ ఎక్స్ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు జీరో. అంటే ఆ జీ డాష్ ఆఫ్ ఎక్స్ అనేది జీరో అవ్వకూడదు. అవుతే అది కాచెస్ మీన్ వాల్యూ థీరం వెరిఫై చేయలేం. కాకపోతే వెరిఫై చేయొచ్చు. అది ఎలాగంటే ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ కామా బి సచ్ దట్ దేర్ ఎగ్జిస్ట్ ఏ పాయింట్ సి బిలాంగ్స్ టు ఏ కామా బి. ఈ మూడు కండిషన్స్ సాటిస్ఫై అయిన తర్వాత ఇదొక ఫార్ములా ఉంది. ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ వస్తుంది. అది ఎలాగంటే ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ, జీ ఆఫ్ బి మైనస్ జీ ఆఫ్ ఏ ఈక్వల్స్ టు ఎఫ్ డాష్ ఆఫ్ సి బై జీ డాష్ ఆఫ్ సి. ఇక్కడ డాష్ ఉంది అంటే మర్చిపోయినా పెట్టడం. ఇప్పుడు ప్రాబ్లంలోకి వెళ్దామా. ప్రాబ్లం గివెన్ అంటే ఇది ఇచ్చినారు, ఇది ఇచ్చారు, ఇది ఇచ్చారు. గివెన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు రూట్ ఎక్స్ అండ్ జీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు 1 బై రూట్ ఎక్స్ ఇన్ క్లోజ్ ఇంటర్వల్ ఏ కామా బి. ఇది క్వశ్చన్ ఇచ్చారు, మనం ఇప్పుడు వెరిఫై చేద్దాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అండ్ జీ ఆఫ్ ఎక్స్ ఆర్ కంటిన్యూస్ ఇన్ క్లోజ్ ఇంటర్వల్ ఏ కామా బి. ఈ రెండు కండిషన్లో సాటిస్ఫై అవుతాయి. అలాగే అండ్ డిఫరెన్షియబుల్ ఇన్ ఓపెన్ ఇంటర్వల్ ఏ కామా బి. డిఫరెన్షియబుల్ ఇన్ ఏ కామా బి. ఇప్పుడు ఈ వచ్చిన ఎఫ్ ఆఫ్ ఎక్స్ని ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ కన్వర్ట్ చేస్తే అంటే డిఫరెన్షియేషన్ చేస్తే రూట్ ఎక్స్ని 1 బై 2 రూట్ ఎక్స్ అవుతుంది. జీ ఆఫ్ ఎక్స్ని డిఫరెన్షియేషన్ చేస్తే -1 బై 2 ఎక్స్ రూట్ ఎక్స్ అవుతుంది. ఇప్పుడు థర్డ్ కండిషన్ ప్రకారంగా కాచెస్ మీన్ వాల్యూ థీరం జీ డాష్ ఆఫ్ ఎక్స్ ఈజ్ అంటే జీ డాష్ ఆఫ్ ఎక్స్ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు జీరో. అంటే ఇది జీరో అవ్వలేదు కాబట్టి ఆ మూడు స్టేట్మెంట్స్ కండిషన్స్ సాటిస్ఫై అవుతాయి. అలాగే ఇప్పుడు ప్రాబ్లంలోకి వెళ్దాం. ప్రాబ్లం వెళ్ళక ముందు ఈ ఫార్ములా మళ్ళీ గుర్తుకు చేసుకుందాం. ఇది ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై జీ ఆఫ్ బి మైనస్ జీ ఆఫ్ ఏ ఈక్వల్స్ టు ఎఫ్ డాష్ ఆఫ్ సి బై జీ డాష్ ఆఫ్ సి. ఈ ఫార్ములా రాసిన తర్వాత ఇప్పుడు క్వశ్చన్లో ఇచ్చిన వాల్యూ ప్రకారం వేద్దాం. ఎఫ్ ఆఫ్ బి అంటే రూట్ ఎక్స్ బదులు బి పెడదాం, ఎక్స్ బదులు బి పెడదాం. అందుకు ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ చేస్తే ఇది వచ్చింది. రూట్ బి మైనస్ రూట్ ఏ అంటే మళ్ళీ ఎఫ్ డాష్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ డాష్ ఆఫ్ ఏ అంటే 1 బై రూట్ బి మైనస్ 1 బై రూట్ ఏ. ఆ రెండు వాల్యూ వచ్చిన వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినాం. అలాగే ఎఫ్ డాష్ ఆఫ్ సి 1 బై 2 రూట్ సి బై మైనస్ 1 బై 2 సి రూట్ సి. ఇది జీ డాష్ వాల్యూ అవుతుంది. ఇది జీ డాష్ వాల్యూ అవుతుంది. ఇప్పుడు రూట్ బి మైనస్ రూట్ ఏ ఇవి కింద అనేది క్రాస్ మల్టిప్లై చేస్తాం. ఇది క్రాస్ మల్టిప్లై చేస్తే root a minus root b by root of b a
ఈక్వల్స్ టు 1/2 రూట్ సి. ఇది పైకి వెళ్తుంది కాబట్టి ఇది పైకి వెళ్తే ఏమవుతుంది, -2c√c/1 అవుతుంది. అప్పుడు ఈ రూట్ సి 2 రూట్ సి క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ సి ఒకటి మిగులుతుంది. ఇప్పుడు √b - √a ఇంటూ ఇది పైకి వెళ్తే ఏమవుతుంది, ఇది పైకి వెళ్తే √b/√a - √b ఈక్వల్స్ టు -√c. ఇక్కడ మైనస్ ఉంటుంది కాబట్టి -c వస్తుంది. ఇప్పుడు ఈ తీసివేయాలి కాబట్టి మైనస్తో మల్టిప్లై చేయాలి. మైనస్తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, √b - √a ఇంటూ √b/√ba అవుతుంది. ఇది అనేది మారుతుంది మైనస్తో మల్టిప్లై చేస్తే. దాని బదులు √b - √a వస్తుంది. అప్పుడు ఈ √b - √a క్యాన్సిల్ అవుతుంది. క్యాన్సిల్ అవుతే ఇది వస్తుంది, c ఈక్వల్స్ టు √b. అంటే ఈ సి అనే √b అనేది ఏ మరియు మళ్ళీ బి మధ్యలో లై అవుతుంది కాబట్టి కాచీస్ మీన్ వాల్యూ థీరం సాటిస్ఫై అవుతుంది. హెన్స్ కాచీస్ మీన్ వాల్యూ థీరం ఈస్ వెరిఫైడ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.